ఇలాంటి సినిమా ఇంతకు ముందు చూస్తుండరు, ఇక ముందు చూడరు. ఇది సినిమా ప్రీ రిలీజ్ లో దర్శకుల వారి కాన్ఫిడెన్స్. అబ్బో, సినిమా డైరెక్టరే ఈ రేంజ్ లో కాన్ఫిడెన్స్ చూపిస్తే ఇంకేం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేస్తుంది అనుకొని పొలోమని పరిగెత్తారట సినీ అభిమానులు. మరి చూసిన సినిమా నిజంగానే సత్తా చాటిందా లేక బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబొర్ల పడిందా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇట్. శ్రీ విష్ణు పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ కుర్ర హీరో తనకు సూట్ అయ్యే క్యారెక్టర్లతో ఎంటర్టైన్ చేస్తున్నా అడపాదడపా తనది కాని పాత్రలో ప్రవేశం చేస్తూ బోర్లా పడుతూనే ఉన్నాడు. తాజాగా 4 విభిన్న పాత్రల్లో వస్తున్నానంటూ చేసిన హడావిడి థియేటర్లో కనిపించట్లేదని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు కాస్త కొత్తగా కనిపించడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్లో అక్కడక్కడ బోల్డ్ డైలాగులు కూడా జోడించడం యూత్ను ఆకర్షించడంతో సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. అయితే కొత్త బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ డిఫరెంట్ స్టోరీకి సరిపడా ఎంటర్టైన్మెంట్ ను జోడించలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా స్టోరీ లైన్ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని, ఇలాంటి ఓ కన్ఫ్యూజన్ కామెడీ స్టోరీని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ బబుల్ గమ్ లా సాగడంతో సినిమా ఎప్పుడురా అయిపోయేది అంటూ కొనుక్కుంటున్నారట మూవీ లవర్స్. ఇక స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేమి లేకపోవడంతో ట్విస్ట్లతో సినిమాని కవరప్ చేయాలని భావించిన దర్శకుడి ప్రయత్నం అంతగా ఫలించలేదని, ఫైనల్ గా స్వాగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపలేకపోయిందంటున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఆయన పుంజుకుంటుందా లేక అలాగే పడుకుండిపోతుందా. For more videos like this, subscribe Big TV channel.